గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలరు కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలరు. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, గుండెకు బరువుగా, నాలుగు కుప్పగా, ఎదుటివారికి లోకుగా, నలుగురికి నవ్వుగా, మనసుకు భారంగా ఉంటుంది. విమర్శకుల నోళ్లు మూయించాలంటే వాదనలు సరిపోవు. నీ గెలుపుతో వచ్చే శబ్దం వాళ్ళకు వినిపించాలి. నిశ్శబ్దంగా పనిచేయి. నీ గెలిపే గర్జించేలా ఉండాలి. నలుగురు నిన్ను మెచ్చాలని ఎప్పుడు అనుకోకు. నీకు నువ్వు నచ్చితే చాలు. ఈ దునియాలో ఏదీ శాశ్వతం కాదు. కానీ నువ్వు చేసే మంచి పని శాశ్వతం. నీ వ్యక్తిత్వం శాశ్వతం. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించేందుకు అనుభవపాఠంగా ఉపయోగపడాలి కానీ 1000 పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. చచ్చిపోవటానికి కారణం కావాలి. బ్రతకటానికి ధైర్యం కావాలి. కనులలో కన్నీళ్ల రూపంలో కారణాలు ఎన్ని ఉన్నా బ్రతకటానికి కావలసిన ధైర్యం మాత్రం గుండెల్లో ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండకూడదు. అలుసుగా చూస్తారు. ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువివ్వటం ఆత్మాభిమానానికి హానికరం. ఎంత ఆనందంగా ఉన్నా ఎవరైతే గుర్తొచ్చి మీ కంట కన్నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోండి. ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి మీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని వదులుకోకండి. గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి. ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి. కానీ గెలుస్తారో ఓడుతారో తెలియని ప్రేమలో పడితే మాత్రం కన్నీళ్ళే మిగులుతాయి. మనసు కళ్ళకు చెప్పిందట, ఎక్కువగా ఏడవకు, నాకు బాధేస్తుంది అని. అప్పుడు కళ్ళు చెప్పిన అద్భుతమైన సమాధానం, నువ్వెక్కువగా బంధాలను పెంచుకోకు, నేను బాధపడాల్సి వస్తుంది అని. అనుకున్నది సాధించాలంటే భగవంతుని వేడుకోవటమే కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోయేవాడు ఎప్పటికీ గెలవలేరు. దానిలో అవకాశాన్ని ఎత్తుక్కున్నవారే గమ్యాన్ని చేరుకోగలరు. ప్రేమించడం ఒక అదృష్టం అయితే దాన్ని గెలవడం ఒక యుద్ధం. దాన్ని మర్చిపోవటం ఒక మరణం. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. బదిలిచ్చే విధానంతో సగం ప్రపంచాన్ని గెలిచేయచ్చు. కలిసి ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని కాదు. దూరంగా ఉన్నంత మాత్రాన బంధం లేదని కాదు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒకరి సంతోషం మరొకరికి ముఖ్యం. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే బంధాలైనా బంధుత్వాలైనా. జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, మరికొందరు ఎలా బ్రతకూడదో నేర్పిస్తారు. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా. మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం. సంతోషం దుఃఖం పక్కపక్కనే ఉంటాయి. రెండిట్లో ఏది మొదలవ్వాలన్నా మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మౌనాల వెనుక బాధ ఉంటే కొన్ని దూరాల వెనుక ప్రేమ ఉంటుంది. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకూడదు. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. అర్థం చేసుకునే మనస్తత్వం ఇరువైపులా ఉంటే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధను పెంచేలా ఉండకూడదు. వద్దని వదిలేసుకునే బంధాలు కొన్ని, కావాలనుకున్న దగ్గర కాని బంధాలు ఇంకొన్ని. సంతోషం ఎక్కువైతే కన్నీళ్ళు, దుఃఖం ఎక్కువైతే నవ్వు, కోపం ఎక్కువైతే నిశ్శబ్దం పలకరిస్తాయి. మంచివారు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోరు. చెడ్డవారు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతారు. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చే జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. ఎదురు పడితే పలకరించేవారు ఎంతమంది అయినా ఉంటారు కానీ ప్రతిరోజు గుర్తు పెట్టుకొని పలకరించేవారు దొరకటం అదృష్టం. మన్నిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే మారటానికి నిమిషం కూడా పట్టదు. బంధం విలువ తెలియాలంటే కొన్ని సందర్భాల్లో దూరం తప్పదు. అది అవసరం కూడా.
ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీపడే స్వభావం కూడా ఉండాలి. మీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మీకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా మనిషి అయినా. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కఠినమైన నెరవేర్చమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. ఏమీ ఆశించకుండా ఎదుటివారిని పలకరించే సుగుణం ఉండటం ఎంతో ఉన్నతమైనది. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. కొన్ని సందర్భాల్లో తెగింపు ఉంటేనే ఎన్నో సమస్యలకు ముగింపు పలకొచ్చు. సాధించాలనే ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది. ధైర్యం ఆక్సిజన్ వంటిది, పీల్చుకుంటేనే బ్రతుకుతారు. పిరికితనం కార్బన్ డైఆక్సైడ్ వంటిది, వదిలేస్తేనే బ్రతుకుతారు. జీవితంలోని ఖరీదైన పాఠాలన్నీ చౌకబారు వ్యక్తులు నేర్పుతారు. ఎత్తుగా ఎగిరే పక్షులు ఎప్పుడూ గర్వపడవు. ఎందుకంటే వాటికి ఆకాశంలో కూర్చోవటానికి చోటు ఉండదని తెలుసు. చదువు ముఖ్య ఉద్దేశం ఉద్యోగం సంపాదించడం వరకే. అయితే సమాజంలో సేవకులు మాత్రమే తయారవుతారు, యజమానులు కాదు. సత్యానికి వాదించే ఓర్పు లేకపోవచ్చు. అదే అబద్ధాన్ని చూడండి, అది ఎంతో తీయగా ఆకర్షణీయంగా మాట్లాడుతుందో. టీలో ఎగపడితే టీ పారబోస్తారు, కానీ అదే నీలో పడితే ఈగను పక్కన పెడతారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఏది ఎక్కువ విలువైందైతే దానికోసం వ్యర్థాన్ని పక్కన పెడతారు. జీవితమైన సినిమాను అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే రంగు మార్చేవారిని కాదు, రంగులు జోడించేవారిని ఎంచుకోవాలి. తేనెలాగా తీయగా ఉండేవాళ్ళు మాత్రమే తేనెటీగలాగా కుట్టి వెళ్తారు. మీకు నిజంగా ఎవరి దగ్గరగా ఉన్నారో తెలుసుకోవాలంటే ఒక్కసారి చాలా దూరం వెళ్ళాలి. జీవితంలో కొందరి పాత్ర హారంలో తాడు వంటిది. కనిపించడం ముఖ్యం కాదు, ఉండటం ముఖ్యం. సమస్యలను తట్టుకొని నిలబడటం కూడా యుద్ధం లాంటిదే. తృప్తికి మించిన ఐశ్వర్యం, అత్యాశకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. కూరల్లో కారం ఎక్కువైతే మంచినీళ్లతో మంటను చల్లార్చవచ్చు, కానీ మాటల్లో వెటకారం ఎక్కువైతే విరిగిన మనసులో రేగిన మంటను చల్లార్చలేరు. ఆడి గెలిచిన దానికంటే పోరాడి గెలిచిన దానికే ఎక్కువ విలువ ఉంటుంది. మనిషికి మార్పు అనేది ఒకరు చెప్పడం వల్ల రాకూడదు. మారకపోవటం వల్ల తాను ఏం కోల్పోతున్నాడో తనకు అర్థమైనప్పుడు మాత్రమే మారాలి. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. క్షమించటం నేర్చుకోవాలి. సంతోషంగా జీవించాలి. రూపాయితోనే మనిషి రూపాలు బయటపడతాయి. కష్టాల్లో సాయపడిన చెయ్యి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెబుతుంది. రెండు శ్రద్ధగా నేర్చుకోవాలి. పరిస్థితుల్ని గెలవటం కోసం మనుషులుగా ఓడిపోకూడదు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. మనసుని ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ఎదుగుతారు. దేన్ని వదులుకోవాలో గుర్తించినప్పుడే దేనికోసం ముందుకు వెళ్లాలో తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.